బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీరక్తః. ఎంత అద్భుతమైన పదజాలం అనంటే, బాల్యంలో నేను సత్యాన్ని గుర్తించాలనే ఆలోచన రానే రాదు. ఆ ప్రాయంలో సత్యం ఏంటనంటే బొమ్మలే సత్యం. ఆ ప్రాయంలో సత్యం ఏంటనంటే చేతిలో పట్టుకున్న లాలీపప్పే సత్యం. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అరుస్తుంది ఆ శిశువు. ఎందుకనంటే తను సత్యం అనుకుంది కాబట్టి. బాగా ఆలోచన చేయండి. యవ్వనానికి వచ్చేటప్పటికీ తనలో ఉండేటువంటి ఆ సత్యత్వ భావన ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు బొమ్మల మీద కాదు, లాలీపాప్ మీద కాదు, తను ధరించే బట్టల మీద, లేకపోతే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ మీద, అందులో 3G కార్డ్ వేసుకుంటే దాని మీద. అంటే తనకు ఏది సత్యం? ఇప్పుడు బాల్యంలో బయట వస్తువుల మీద సత్యత్వాన్ని చూశాను, ఇప్పుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత నా శరీరమే సత్యం అనుకుంటున్నాను. ఎంత మార్పు వచ్చింది చూడండి. కానీ మధ్య వయసుకు వచ్చిన తర్వాత ఇంకా సత్యం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఇంకా మార్పు వస్తుంది, ఒక పరిణితి వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తికి సత్యం ఏంటనంటే తన శరీరం కాదు, తన భార్య, తన భర్త, తన పిల్లలు, ఓ కుటుంబం, ఇవన్నిటిని కాపాడుకోవాలి, వీటన్నిటిని పోషించాలి, వీటన్నిటిని రక్షించాలి. ఇది ఒక సత్యంగా భాషిస్తుంది. మీరు బాగా ఆలోచన చేయండి. ఇలా ఒక వ్యక్తికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క దానిపైన సత్యత్వం మారుతూ 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 వస్తూ ఉంటుంది. కానీ జీవితంలో ఏదో ఒక సంఘటన ఖచ్చితంగా మనకు సత్యత్వాన్ని కరెక్ట్ అయినటువంటి వస్తువు మీద పెట్టగలిగే అవకాశం వస్తుంది. అది కోల్పోవడం వల్లనో, లేదు ఏదో ఒక గాయమో, లేదు ఏదో ఒక ఆలోచన, ఒక అవగాహన, ఏదో ఒకటి జీవితంలో ఒక మనిషికి ఒక యథార్థాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ సత్యం ఏంటనంటే ఇప్పటి వరకు నేను అనుకున్నవేవి సత్యాలు కావు, ఏదో ఒకటి ఉంది, సంథింగ్ ఈజ్ దేర్. ఆ ఒక్కటి ఏమిటనేటువంటిది తెలియదు. ఆ ఒక్కటి తెలియదు కాబట్టే ఆ ఒక్కటిని మనం పట్టుకునేదానికి గుడికి వెళ్తాం. గుడికి వెళితే అక్కడ అందరితో పాటు దేవుడి దగ్గర నిలబడతాం, కొంతసేపు ఉంటాం, వాళ్ళు తీర్థం ఇస్తారు తీసుకుంటాం, ప్రసాదం ఇస్తారు తింటాం, కొంతసేపు అక్కడ గడుపుతాం, వస్తాం. మళ్ళీ ఏదో ఒక వెలితి నాలో, నేను ఏదైతే సత్యము దాన్ని పట్టుకోవాలనుకున్నానో అది నేను గుడికి వెళ్ళినా నేను పొందలేని పరిస్థితి. లేదు ఏదో తెలుసుకోవాలి, నేను ఇంతవరకు ఇది సత్యం అనుకున్నాను, అది కాకపోయింది. ఆ సత్యాన్ని ఇంకో దాని మీద పెట్టి చూశాను, ప్రాయం గడిచిపోయింది కానీ సత్యం కనపడలేదు. ఇంకా ఇవి సత్యమేమో ఇది సత్యమేమో అనుకుని ఆలోచిస్తూ ఉన్నాను, నాకు ఎందులోనూ సత్యత కనపడట్లేదు. కాబట్టి నేను కోరుకునేది, నా వెలితిని తీర్చగలిగేది, నా లోపల ఏదో తెలియనటువంటి ఒక వెలితి, ఒక ఆరాటం ఉంది, ఇంకా నాలో పరిపూర్ణత కలగలేదు. అందుకని వివేక చూడమణిలో అంటారు, ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్తాడు. శిష్యుడు వెళ్ళి ఒక మాట అడుగుతాడు గురువు గారిని, గురువుగారు, నేను ఈ లోకంలో పొందనిదంటూ ఏమీ లేదు, నేను ఈ లోకంలో సాధించిందంటూ లేదు, కానీ ఎన్ని పొందినా, ఎన్ని సాధించినా, ఎన్ని అనుభవాల్ని పోగు చేసుకున్నా ఏమిటో నన్ను ఒక వెలితి వెంటాడుతూ ఉంది. నాకు అర్థం కావట్లేదు ఆ వెలితి. డబ్బుకి లోటు లేదు, అందానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, మంది మార్బలానికి లోటు లేదు, పేరుకి లోటు లేదు, భోగాలకి లోటు లేదు, దేనికి లోటు లేదు. కానీ ఏమిటో నాకు తెలియని వెలితి నన్ను వెంటాడుతూ ఉంది. లోపల ఏమిటో ఒక హాలోనెస్, లోపల ఒక వెలితి, ఒక ఖాళీ నన్ను పరుగులు తీయిస్తూ ఉంది.
గురువు గారు అంటారు, ఆయన గురించి శంకరులు అంటారు, శాంత మహాంతః నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః అంటారు. అంటే వసంతకాలంలో ఎలాగైతే చెట్లన్నీ కూడా మనకు కొత్త చిగుర్లతో లేలేత ఆకుపచ్చ రంగుని అద్దుకొని అందంగా ప్రకృతిని పులకింపజేస్తుందో, ఆ గురువు కూడా శాంత మహాంతః నివసంతి సంతః. లోపల ఒత్తిడి ఉండదు, ఘర్షణ ఉండదు, వెలితి ఉండదు, ఒక ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు, నాకు ఇది దొరకలేదనేటువంటి వెంపర్లాటతనం ఉండదు, ఉత్కంఠలు ఉండవు, ఏమీ లేకుండా ఆ గురువు శాంత చిత్తుడై ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అరే తాను ప్రశాంతంగా ఉంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి శాంతిని ఇవ్వగలడు. తనలోనే కావలసినంత అశాంతి ఉంటే వాడు ఇంకొకడికి శాంతిని ఏమిస్తాడు. కాబట్టి మొట్టమొదట ఎవరైతే సత్యాన్ని తెలియచెప్పాలనుకున్నారో ఆ వ్యక్తి సత్యాన్ని అవగాహన చేసుకుని ఉండాలి. సత్యాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి యొక్క క్వాలిటీ ఒక్కటే, శాంత చిత్తుడై ఉంటాడు.